ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సాయంకాల సమయమున దేవుడు మనకిచ్చిన ఒక మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి ఈ యొక్క సాయంకాల సమయము దేవుని వాక్యము వినడానికి మరి ఆసక్తి చూపిస్తున్న మా ప్రియులకు ప్రభు నామమున శుభములు తెలియపరుస్తున్నాను. మరి నేటి దినము పాఠ్యాంశము భక్తి గురించి మాట్లాడుతున్నాడు. భక్తి అంటే మన నిజ జీవితంలో మన భక్తి ఈ రీతిగా ఉంటుంది. ఒక ప్రాముఖ్యమైన మాటగా దేవుడు బయలుపరుస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏమన్నాడండి? నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు జ్ఞానం పొందగలవు. నువ్వు జ్ఞానం పొందినప్పుడు సాతాను నువ్వు ఎదిరించగలవు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకోవాలి. మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని లోకానుసారంగా నువ్వు ఉపయోగించకూడదు. నువ్వు అతిగా దేవుని విషయంలో దేవునికి విరోధముగా ఏ పాపము చేసినా దేవుడు క్షమించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని నీకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ నువ్వు ఇచ్చిన దాన్ని ప్రేమిస్తున్నావు, ఆశపడుతున్నావు. కానీ నీకు ఇచ్చిన వాడిపై నీవు కృతజ్ఞత చూపిస్తున్నావా? నీ భక్తి చూపిస్తున్నావా? నీ ప్రేమ చూపిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీకు జ్ఞానము కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నట్లయితే నీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది. చాలా మంది బిడ్డలు చూస్తుంటాం, తల్లిదండ్రుల మాట వినరు. కారణం, సాతానుడు వాడిని తల్లిదండ్రుల మాట వినని కూడా చేస్తాడు. దానివల్ల ఆ బిడ్డలు ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతారు. లోకం వైపు చూస్తారు, సాతాన్ని నమ్ముతారు, కానీ సృష్టించిన సృష్టికర్తను నమ్మరు. చాలా మంది కూడా బిడ్డలు తన తల్లిదండ్రులకు విలువెవరు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విలువెవరు. బయట వారికి విలువిస్తారు, బయట వారిని ప్రేమిస్తారు. నిన్ను ప్రేమించిన నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రేమించలేవా? నువ్వు ఆదరించలేవా? దేవుడు మాట్లాడుతున్నాడు, భక్తి గురించి చెప్తున్నాడు. భక్తి ఎక్కడుంది? యోబు విషయంలో బయలుపరుస్తున్నాడు. యోబును మించిన మరి ఒక భక్తుడు ఈ భూమి మీద లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే యోబు యొక్క గొప్పతనాన్ని, అంటే యోబు యొక్క భక్తితనాన్ని దేవుడు గమనించాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే యోబు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనమైతే సమస్య వచ్చిందంటే దేవుడు చేయట్లేదు, నాకు దేవుడు ఎన్నిసార్లు చేయట్లేదు. నువ్వు కనిపెట్టి ప్రార్థన, భక్తితో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చేస్తున్నావా? నామకార్థ క్రైస్తవ జీవితము వద్దు. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకో, వాక్యానుసారంగా జీవించు, కనిపెట్టు. తగిన కాలమందు, తగిన సమయమందు దేవుడు నీకు ఆశ్చర్య కార్యము చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మరి నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో సంవత్సరములు కనిపెట్టాడు నా కోసం, నా మార్పు కోసం. కానీ తగిన కాలమందు, తగిన సమయమందు
దేవుడు నన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడు. ఈరోజు నేను దేవుని ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని ఆయన యొక్క పని చేస్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన యొక్క గొప్ప బహుమానం. హల్లెలూయా. అది నాకే కాదు, నీకు ఇస్తాడు. నువ్వు దేవుని పట్టుకో. ఒకవేళ నువ్వు దేవుని పట్టుకొని లోకాన్ని వైపు చూస్తుంటే నువ్వు జారిపోతావని అనుకున్నప్పుడు దేవుడిని అడుగు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. కొన్ని విషయాలు భక్తుడైన యోబు గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయము యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం. ఇక్కడ అంటున్నాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. ఈ మాట ఎందుకు అన్నాడు? యోబు దేవుని దృష్టిలో ఒక భక్తిపరుడై ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అందుకని సాతానీల్ని దేవునితో సంభాషిస్తూ మాట్లాడినా, నువ్వు అతిగా ప్రేమిస్తున్నా నీ భక్తుడైన యోబును నేను పరిశీలిస్తాను, పరిశోధిస్తాను, పరీక్షిస్తాను, అతను నాశనం చేస్తాను అని వెళ్ళినప్పుడు నువ్వు యోబును ఏమి చేసినా, అంటే యోబుకి ఎన్ని శ్రమలు పెట్టినా అతని భక్తి మాత్రము విడిచిపెట్టడు అని దేవుడు ఆ యొక్క యోబు మీద నమ్మకంతో ఆ యొక్క సాతానుడితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నాడు. ఏమన్నాడండి? అతను న్యాయవంతుడు, భక్తివంతుడు, భక్తి గలవాడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఆయన. ఇక సాతానుతో మాట్లాడుతున్నప్పుడు ఒక కాన్ఫిడెంట్, ఒక నమ్మకంతో నా బిడ్డ యోబు భక్తి గలవాడు, దేని కూడా చలించాడు అని ఒక నమ్మకంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూసారా? ఈ భూమి మీద, ఈ నలులోకంత ఉన్నతమైన గొప్పవాడు, భక్తి గలవాడు, యోబును మించిన మరి ఒక్కడు లేడు అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. యోబు ఊరకయే దేవి యందు భయభక్తులు కలిగిన వాడేనా? దేవుని యందు యోబు ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా అని సాతానుడు సంభాషిస్తుంటే మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసి ఉన్నాను అన్నాడు. ఏమన్నాడండి? అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును నేను వాటి చుట్టూ కంచె వేశాను, నేను కాపుతాలు ఇచ్చాను, ఒక రక్షణ ఇచ్చాను, నువ్వేమి చేయగలవు చేసుకో అని దేవుడు మాట్లాడిన విషయం ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ సాతానుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, మరి యోబు చుట్టూ నువ్వు వెళ్ళి పరీక్షించుకోమంటున్నావు యోబుని, కానీ యోబు చుట్టూ కంచె వేశావు, అతని కుటుంబం చుట్టూ కంచె వేశావు, వాళ్ళని కాపాడుతున్నావు, వాళ్ళని రక్షిస్తున్నావు.
నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆసి దేశంలో బహు విస్తరించి ఉన్నది. అతని యొక్క చేతి పని నువ్వు ఆశీర్వదించావు కనుక అతడు దేశంలో ఒక గొప్పవాడిగా ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. వారి కుటుంబంను కాపాడుతున్నావు. కానీ ఈ సాతానుడు దేవుడితో సంభాషిస్తున్నాడు. కనుక ఇక్కడ అంటున్నాడు 11వ వచనంలో, 1వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ దేవుడు మధ్యలో చెప్తున్నాడు గొప్ప సాక్ష్యము. 9వ వచనం గొప్ప సాక్ష్యము. ఒక మానవుడు గురించి సృష్టికర్త అయిన దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ భూమండలముపై యోబు వంటి గొప్పవాడు మరి ఒకడు లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఎవరి గురించైనా సాక్ష్యము మరి సృష్టికర్త చెప్పి ఉన్నాడా? అయితే మానవులలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలను చేశాడని మనము సాక్ష్యం ఇస్తాం దేవుని నిమిత్తము, ఏమి విషయంలో. కానీ పరమదేవుడైన ఆ యెహోవా ఒక మానవుడి విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆ యోబు భక్తి ఎంత గొప్పతనం ఉందో ఒక్కసారి మీరు గమనించాలి. ప్రియులారా, దేవుడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము కొన్ని మాటలు చూద్దాము. అయినను నీవు ఇప్పుడు చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడలా. ఏమంటాడండి? అయినను నీవు ఇప్పుడు చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును కదా అంటున్నాడు. సాతానుడు మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ దేవుని దగ్గర. నువ్వు యోబుకి ఇచ్చిన సమస్తాన్ని తీసివేయబడితే అతను వాటినన్నింటినీ కోల్పోతే అతడు నీ ముఖం మీద దూషించి వెళ్ళిపోతాడు కదా అంటున్నాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు యెహోవాతో అనగా, అంటే యెహోవాతో ఈ సాతానుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అతనికి ఉన్న సమస్తాన్ని తీసివేస్తే అతను దూషించి యెహోవాతో అనగా దూషించి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు అని యెహోవాతో అనగా యెహోవా అంటున్నాడు. యెహోవా ఈ సాతానుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును గమనాడండి. యెహోవా దేవుడు ఆ సాతానుడితో చెప్తున్నాడు, ఇదిగో ఆ యోబుకున్న సమస్తమును, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, నీ వశంలో ఉన్నది. అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవయ్యగా. ఏమన్నాడండి? అపవాదికి సెలవిస్తున్నాడు. అతను నువ్వు ముట్టుకోకూడదు, అతను ఏమి చేయకూడదు. అతనికి ఉన్నా నువ్వు చెప్తున్నావు కదా, అతనికి నేను ఇచ్చాను, వాటినండి తీసివేస్తే నేను దూషించి అతని భక్తి విడిచిపెట్టి పోతాడు కదా నువ్వు అంటున్నావు కనుక అతని నువ్వు తాకకుండా మరి అతనుకున్న దాన్ని విషయములో నువ్వు అడుగుతున్నావు గనక అతనికి కలిగిన సమస్తము నీ వశములో ఉంది, నీ చేతనైంది నువ్వు చేసుకో. దేవుడు బయలుపరుస్తున్నాడు. అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సరేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కారణం యోబును శోధించడానికి, యోబును పాడు చేయడానికి, యోబు యొక్క భక్తిని విడిచిపెట్టేలాగా చేయడానికి, దేవుని దూషింప చేయడానికి వాడి ప్రయత్నము ఛాలెంజ్ చేస్తున్నాడు దేవునితోటి. నీ భక్తుడైన దావీదును, క్షమించండి,
నీ భక్తుడైన యోబును అతనుకున్న సమస్తాన్ని కూడా తీసివేస్తే నిన్ను దూషిస్తాడు అని బయలుపరిచినప్పుడు దేవుడు మరి మాట్లాడుతున్నాడు. అతనికి ఉన్న సమస్తము నీ చేతిలో ఉన్నది కనుక అతనికి ఏ హాని చేయకుండా అతనికి ఏ హాని చేయకూడదని దేవుడు బయలుపరిచాడు. మరి సాతానుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి మరి యోబు చెంతకు చేరినట్లుగా చూస్తున్నాం. ఎందుకు చేరాడు? అతని యొక్క సమస్తాన్ని తీసివేయడానికి వాడి యొక్క ప్రయత్నం. ఇక్కడ 2వ అధ్యాయం చూద్దాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడండి? అందుకు యెహోవా, నీవు నీ సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? యోబు అంటున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా, నీవు నీ సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? యెహోవాతో మాట్లాడుతున్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడని నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నన్ను ప్రేరేపించినను. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడని అపవాదితో చెప్పాను. ఏమన్నాడని? ఈ అపవాది దేవునితో అడుగుతున్నాడు, దేవునితో సంబోధిస్తున్నాడు, సంభాషిస్తున్నాడు. మరి దేవుడు ఈ రీతిగా చెప్పాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. హల్లెలూయా! ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. అతని వంటి వాడు మరొకడు లేడు, అంత యథార్థవంతుడు లేడు, అంత భక్తిపరుడు లేడు అంటున్నాడు. నిష్కారంగా అతను పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపిస్తున్నావు, అతను పాడు చేయడానికి ప్రేరేపిస్తున్నావు. అయినను ఇక అతడు ఇంకాను తన యథార్థతను వదలక నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని తీసివేసినా, ఎన్ని శోధనలు కల్పించినా తన యథార్థతను వదలక ఉంటాడని చెప్పేసి దేవుడు ఆ యొక్క సాతానుడితో మాట్లాడుతున్నాడు. కనుక అదే రీతిగా 2వ అధ్యాయము యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము చూసినట్లయితే మరి ఒక మాట్లాడుతున్నాడు, మరి ఒక మాటను మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినే ఎడల అతడి నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును గాక అంటున్నాడు. ఇంకొకసారి చెయ్యి చాపి అతన్ని దూషించిన ఎడల అతని ఎముకలు అతని దేహము మొత్తిని ఎడల అతడు నీ ముఖము మీదనే దూషించి నిన్ను విడిచిపోతాడని సంబోధిస్తున్నాడు. అంటే అక్కడ యోబు యొక్క భక్తిని పరీక్షించడానికి సాతానుడు చేస్తున్న ఆ యొక్క ప్రయత్నాన్ని దేవుడు చెప్తున్నాడు. అతని భక్తి మాత్రం విడిచిపెట్టాడు అని ఒక నమ్మకము, విశ్వాసము, అతని మంచి భక్తిపరుడు మరొకడు లేడు అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి 6వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే, అందుకు యెహోవా నీ వశముననున్న అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నువ్వు ముట్టవద్దు సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధలు కురుపులతో యోబును మొత్తాడు. అంటే యోబుకున్న సమస్తాన్ని కూడా తీసివేశాడు.
అయినా యోబు తన భక్తిని విడిచిపెట్టలేదు. మరి యోబుకున్న సమస్తాన్ని కూడా వాడు నాశనం చేశాడు. ఎన్ని కోల్పోయినా యోబు తన భక్తిని, దేవుని యందు గల తన భక్తిని విడిచిపెట్టలేదు. చూడండి 6వ వచనము, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు బాధగల కురుపులతో యోబును ముట్టెను. అంటే ఇన్ని భయంకరమైన రోగాలు యోబుకు పెడితే మరి ఇప్పుడు వరకు అతనుకున్న సమస్త ఆస్తిని ఏంటి, సమస్తాన్ని ఏంటి తీసివేసినప్పుడు కూడా యోబు లొంగలేదు. యోబు యెహోవా దేవుని భక్తితో ఉన్నాడు, భక్తి గలవాడై ఉన్నాడు తప్ప దేవుణ్ణి ఎప్పుడు దూషించలేదు. ఎన్నిపోయినా చివరకు ప్రయత్నముగా ఈ యొక్క సాతానుడు యోబుకు భయంకరమైన కురుపులు, భయంకరమైన వ్యాధులు పెట్టాడు. మరి ఈ రకంగానే దేవుణ్ణి దూషిస్తాడు అని ఉద్దేశంతో అతనికి ఇలాంటి భయంకరమైన వ్యాధులను వాడికి ఏర్పాటు చేశాడు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధ కురుపులతో యోబును మొత్తాడు. అయినా అతడు ఒళ్ళు గోక్కునుటకైనా చిల్ల పెంకును తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సాతానులో కల్పించిన ఈ అనారోగ్యాలను బట్టి వాడు గోక్కోడానికి కూడా గోళ్ళు అరిగిపోయినాయి. ఒక చిల్ల పెంకును తీసుకొని ఒళ్ళంతా ఆ దురదలను, ఆ మంటలను గోక్కుంటున్నాడు. అంత బాధపడుతూ కూడా యెహోవాను దూషించలేదు, విడిచిపెట్టలేదు. మరి అలాంటి పరిస్థితి కల్పించిన సాతానుడు మరి దేవుని నుండి ఆ యొక్క యోబు విడివలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని దూషించలేదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు 9వ వచనంలో చూసినట్లయితే, యోబు భార్య వచ్చింది. ఈ సమస్యలు, ఈ అనారోగ్యాలు, ఈ యొక్క బాధలు, ఈ యొక్క శ్రమలు చూస్తూ యోబుతో అంటుంది. ఇక్కడేమంటుందో చూద్దాం. అతని భార్య, యోబు భార్య వచ్చి, నీవు ఇకను యథార్థతను వదలవా? ఇన్ని సమస్యలు నీకు సృష్టిస్తున్నా, ఇన్ని అనారోగ్యములున్నా, ఇన్ని శ్రమల పాలు అవుతున్నా నీ దేవుడు నీకేం చేశాడు అన్న రీతిగా మాట్లాడుతూ, నీవు ఇకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మని మరణము కమ్మనేను. దేవుని దూషించి నువ్వు చచ్చిపో అంటుంది. యోబు భార్య సలహా, ఎలాంటి సలహా ఇస్తుందో చూసారా? దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఇది ఎందుకు? ఇది సాతానుడు ఆమెలో దూరి ఆమె ద్వారా కూడా ఈ రీతిగా మాట్లాడిస్తున్నాడు. అంటే తన ద్వారా జరగవలసినవి కూడా ఏమి జరగలేదు గనక ఇంకా మిగిలింది భార్యతో ఈ రీతిగా మాట్లాడిస్తే అతను చనిపోతాడు అన్న ఉద్దేశం కలిగి ఉన్నదై ఇక్కడ మాట్లాడుతుంది. నువ్వు దేవుని దూషించు, నువ్వు దేవుని భక్తి విడిచిపెట్టు, ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అంటుంది, నువ్వు చనిపో అంటుంది. కనుక ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు, ఇంకా నువ్వు యథార్థత దేవుని యందు వదలకుందువా అంటుంది ఆవిడ. కానీ ఇక్కడ భక్తిపరుడైన యోబు మాట్లాడుతున్నాడు, దేవుని దూషించి మరణం కమ్మెనను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు అన్నాడు. ఆయన ఏమన్నాడండి? దేవుని దూషించి నువ్వు మరణం కమ్మని అతని యొక్క భార్య మాట్లాడుతున్నప్పుడు అతని భార్యకు అతను యోబు ఇచ్చే సమాధానము, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా? మేలును పొందుతున్నాము దేవుని యందు, మనం దేవుని యందు మనము మేలు పొందుతున్నప్పుడు కీడును కూడా మనము అనుభవింప తగదా అని ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటితో నైనను
పాపము చెయ్యలేదు. హల్లెలూయా. ఏమన్నాడండి? యోబు తన నోటితో కూడా దేవుని దూషించలేదు. ఈ సాతానుడు ఎన్ని ప్రయత్నములు చేసినా తన భక్తిని తీసివేయాలని, దేవుని దూషింప చేయాలని అతనుకున్న సమస్తమును తీసినా, అతనికి అనేక అనారోగ్యములు పెట్టినా, చివరికి తన భార్యతో దూషించి చనిపో అని చెప్పినా దేవుడు యోబును కనికరించి ఉన్నాడు గనక, దేవుడు యోబుపై నమ్మకం కలిగి ఉన్నాడు గనక, యోబుకు దేవుని పైన ఉన్న ప్రేమను బట్టి, యోబుకు దేవుని పైన భక్తిని బట్టి దేవుని దూషించలేదు. ఒక మాట ఎన్నో పలుకలేదు. ఏమన్నాడండి ఇక్కడ? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటితో మాటతోనైనను, యోబు నోటి మాటతోనైనను దేవుని దూషించలేదు. చూసారా? ఇన్ని శ్రమలైనా, ఇన్ని శ్రమలు పొందినా, ఇన్ని సమస్యలు వచ్చినా దేవుడు దూషించలేదు. మనమైతే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఏంటి? దేవుని మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాకేం చేయట్లేదు, మమ్మల్ని రక్షించట్లేదు, మేము దూషణ పాలవుతున్నాము, సమస్యలతో చిక్కుకున్నాము, అనారోగ్యములతో ఉన్నాము, ఇలాంటి పాపములతో మేము కృంగిపోతున్నాము, మమ్మల్ని దేవుడు రక్షించట్లేదు ఏంటంటే దేవుని మరి నోటితో మరి అనేక రీతిలుగా మాట్లాడుతుంటారు. కానీ ఈ యోబు అయితే ఏమంటున్నాడండి? భక్తి, దేవుని గల భక్తి చూపిస్తూ, దేవుని పైన ఉన్న విశ్వాసము నమ్మకంతో దేవుడే చూసుకుంటాడు. ఆయన ఇచ్చాను, ఆయనే తీసుకున్నాను అంటున్నాడు ఆయన. కనుక దేవునిపై భారం వేసి జీవిస్తున్నాడు యోబు. మరి యోబు కోల్పోయిన వాటినంటిని అతని భక్తిని బట్టి, కృతజ్ఞత కలిగి ఉన్న యొక్క యోబును బట్టి తిరిగి ఏమైతే కోల్పోయాడో వాటినన్నిటిని తిరిగి యోబుకు ఇవ్వటం జరిగింది. మనము కూడా మన జీవితంలో ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. విశ్వాసము నమ్మకంతో భక్తితో మనం జీవించాలి. నువ్వేమి కోల్పోయినా నీకు ఒక దినము వాటిని సమకూర్చేవాడు ఆయన. నమ్మకం ఉంచు, భక్తి ఉంచు, అవిశ్వాసం నీ నుండి తీసివేయి. మరి ఇంతవరకు ఈ యొక్క యోబు గ్రంథములోని కొన్ని మాటలను మనము ధ్యానించుకున్నందుకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చివరిగా మరి ప్రార్థనతో ముగించుకుందాము. అందరూ తలలో వంచండి. ప్రార్థనలో మీ మనసులో మీరు ధ్యానించుకోనండి. నాతో పాటు కూడా మీరు ఏకీభవించండి. ప్రార్థనలో కలిసి మనము దేవుని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వాక్యం ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మా జీవితంలో కూడా సాతానుడు అనేక రీతిలుగా శోధిస్తూ, బాధిస్తూ, వేధిస్తూ అయ్యా నీ నుండి దూరం చేయాలని ఎన్నో ప్రయత్నములు చేస్తున్నాను ప్రభువా. నా తండ్రి, మా భక్తి కూడా యోబు వలనే నిన్ను విడిచిపోకుండా ఉండులాగన నా తండ్రి, ఆయన భక్తి విశ్వాసములతో నమ్మకంతో నీ యందు జీవించే భాగ్యం మాకు ఇమ్మని అడుగుచున్నాను. ఈ యొక్క వాక్యమును విని నా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నా తండ్రి భక్తి విషయమై యోబు వంటి భక్తి మాలను కలగాలని ఆశతో, ఆసక్తితో ఈ యొక్క వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని వాక్యమని విత్తనమును వారి హృదయంలో నాటింపబడి ఫలింపబడి నా తండ్రి నాయన నీ యందు భక్తి నా విశ్వాసములతో జీవించడానికి సహాయం దయచేయమని, నీ కృప ఆశీర్వాదాలు నిండుగా కుమ్మరించమని ఈ యొక్క వాక్యము వినిన ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాము. నీ చిత్తమైతే మరి ఒక్కసారి నా తండ్రి మేమందరము నీ సన్నిధిలో ఈ రీతిగా ధ్యానించుకునే భాగ్యం ఇమ్మని యేసయ్య పరిశుద్ధ పాదముల చెంత మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.